మ్యామ్ ఈ జాబ్ వేకెన్సీస్ కోసం పెట్టిన ధర్నా గురించి మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు నిరుద్యోగుల ఘోష అంటే ఏ నిరుద్యోగుల ఆకాంక్షల కోసం అయితే తెలంగాణ సాధించుకున్నారో అదే నిరుద్యోగులు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇట్లాగే ఇబ్బంది పడుతున్నారు. పైన పట్టారం లోన లోటారం పరిస్థితి అయిపోయింది తెలంగాణలో. సో నిరుద్యోగులు 46 జీవో ఆ ప్రభుత్వం తీసుకొచ్చింది బీఆర్ఎస్. ఈ ప్రభుత్వం వచ్చినాక జీవో రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, కానీ ఇప్పటి వరకు జీవో రద్దు చేయలేదు. 29 జీవో కూడా సవరణలు చేయలేదు. గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఓకే, పక్కా గ్రూప్ 1 అమ్ముకున్నారు. అమ్ముకున్నట్టు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, కోర్టులలో కేసులు నడుస్తున్నాయి. సో ఒకటే సెంటర్లో అందరికి సేమ్ మార్కులు వచ్చినాయి. ఎట్లా వస్తాయి? అందరూ ఇప్పుడు 5,000 సమానం కాదు, అట్లీస్ట్ ఒక కొన్ని మార్కుల తేడా ఉండాలి కదా. కానీ ఒక 5 సెంటర్లలో అందరికి సేమ్ మార్కులు ఒకేలాగా వచ్చినాయి. సో అక్కడ చాలా అనుమానాలు మనకి తలెత్తుతున్నాయి. సో ఆఖరికి కోర్టులు కేసెస్ హియరింగ్ కి వెళ్లకుండా కూడా కోర్టులను కూడా వీళ్ళు మేనేజ్ చేస్తున్నారు అంటే చాలా దౌర్భాగ్య పరిస్థితి. అంటే అప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు ఉద్యోగాలు, ఇప్పుడు వీళ్ళు అమ్ముకున్నారు. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి విద్యార్థులను నిరుద్యోగులను మోసం చేశారు. వీళ్ళు చూసారు కదా, ఇట్లా టెంటలు వేసుకొని చందాలు వేసుకొని అందరి దగ్గర పైసలు అడుక్కొని, నిరుద్యోగుల దగ్గర పైసలు ఏముంటాయి అందరి దగ్గర అడుక్కొని వీళ్ళు ఇట్లా ఏర్పాట్లు చేసుకొని ప్రభుత్వానికి డబ్బులు కట్టి ఇబ్బంది పడతా ఉన్నారు. అంటే వాళ్ళు మోసం చేసినారు, వీళ్ళు మోసం చేసినారు. ఇంకా వీళ్ళు కనుక ఉద్యోగాలు ఇవ్వకపోతే, నేను మొన్న నా మార్నింగ్ న్యూస్ లో కూడా అదే చెప్పాను, ఇంకా వీళ్ళు ఉద్యోగాలు ఇవ్వకపోతే ఇప్పుడు ఎట్లా లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఒక్కొక్కడు ఒక్కొక్క సర్పంచ్ గా పోటీ చేస్తాడు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దేనికోసము? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది దేనికోసము? ఎవరి వల్ల వచ్చిందంటే నిరుద్యోగుల వల్లే వచ్చింది మళ్ళా. సో ఇప్పుడు అదే నిరుద్యోగులు మళ్ళీ రోడ్డు మీదకి పడ్డారంటే నీ గవర్నమెంట్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. మీరు కూడా పట్టించుకోకపోతే నిరుద్యోగులే కొత్త రాజకీయం అనే ఒక కొత్త ఉద్యోగాన్ని వాళ్ళు ఎత్తుకోవాల్సి వస్తుందని మాత్రం నేను చెప్తాను. దయచేసి ఇక్కడ ఉన్నోళ్ళు వెళ్ళండి, అందరూ ఇటు సైడ్ ఉన్నోళ్ళు కూడా వెళ్ళండి. ఇక్కడ ఉంటే అందరు ఇక్కడే వస్తున్నారు, మీరు అందరు అక్కడ వెళ్ళండి. ఇక్కడ ఎందుకు మాట్లాడేటోళ్ళు ఉంటే పిలుస్తాం, వస్తారు. ఒక నిమిషం వెళ్ళండి, డిస్ట్రిక్ట్ వైజ్ గా పిలుస్తాం. ఇక్కడ ఉంటే ఎటు అర్థం కాదు. पुलिस वालों को पूछेंगे आपको कैसा लग रहा है? కొత్త రాష్ట్ర ఏర్పాటైంది. నిన్న మొన్న రీసెంట్ గా చూసాము, ప్రభుత్వాన్ని కూడా కదిలించాము. మనం కలుసుకుందాం. ఈ రోజు